పరిగెడతాం కదా, ఆ పరుగు గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మంచిది, చూద్దాం. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుని వాక్యం కొరకైనా చిన్న ప్రార్థన చేసుకుందాం. గీతముల గ్రంథము పరమగీతములు 1వ అధ్యాయము 4వ వచనం. నన్ను ఆకర్షించుము, మేము నీ వద్దకు చాలమ్మా పరిగెత్తి వచ్చేదము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలనైనా. మరి ఈ సమయంలో అల్పుణ్ణి నిలబడుతూ ఉన్నాను. అయ్యా, నన్ను మరుగు చేయండి, మీరు మాట్లాడండి. నా మాటలు ఎవరిని బలపరచలేవు, నా మాటలు ఎవరిని రక్షణలోకి నడిపించలేవు నాయన. మానవ స్వరాన్ని ఇక్కడ మరుగు చేసి దైవీకమైన మీ స్వరముతో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మంచిది. అల్పుణ్ణైన నన్ను ఈ స్థితిలో నిలబెట్టుకున్న దేవాతి దేవునికి నేను వందనస్తున్నై ఉన్నాను. మరి అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొంతమంది వందనాలు కూడా చెప్పట్లేదు, నా మీద ఏమైనా కోపం ఉందేమో. మంచిది. ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని జాగ్రత్తగా గమనిస్తే, నన్ను ఆకర్షించుము, మేము నీ వద్దకు పరుగెత్తి వచ్చేదము. ఎవరిని మనల్ని ఆకర్షించాలి? ఏమంటే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో పరమగీతములు అనే గ్రంథాన్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. మానవ జ్ఞానంతో మనం చదివితే అది ఏమాత్రం కూడా మనకి అర్థం కాదు. ఏ జ్ఞానం కావాలి? పరజ్ఞానం కావాలి. పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేయాలన్నమాట. ఏమండి, పరమగీతము అనగా ఇది ఒక పరలోక గీతం. ఏం గీతం అండి? పరలోక గీతం అన్నమాట. ఏమండి, దేవాతి దేవుడు ప్రేమికుడిగా ఉండి ప్రియురాలైన సంఘానికి రాస్తున్న గీతం. అర్థమవుతుందా? ఏమండి, ప్రేమికుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రేమికురాలు ఎవరు? సంఘము. అంటే ఈ పరమగీతముల గ్రంథాన్ని జాగ్రత్తగా చదివితే ఒక ప్రియుడు ప్రియురాల్ని ఎలా ప్రేమిస్తాడనేది ఈ యొక్క గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది. పరమ ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో ఈ మాటల్లో మనకు చాలా చక్కగా కనబడుతుంది అన్నమాట. ఇక్కడ చెప్పబడుతున్న మాట, నన్ను ఆకర్షించుము, మేము మీ వద్దకు పరిగెత్తుకుని వచ్చేదము. ఏమంటే లోకంలో చాలా పరుగులు ఉన్నాయి కదా, అనేకమైన పరుగులు ఉన్నాయి కదా. మీరు గమనించారు, అనేకమైన పరుగులు కనబడుతూ ఉంటాయి. మొన్నొక్క న్యూస్ చదువుతూ ఉన్నాను. భార్య భర్తలకు బాగా గొడవైందట. భర్త ఆర్మీలో పనిచేస్తాడట. ఆ కోపంలో కొన్ని 100 కిలోమీటర్లు పరిగెత్తేసాడట. ఏం చేశాడు? ఆ కోపంలో కొన్ని 100 కిలోమీటర్లు పరిగెత్తేసాడంట. నేను అనుకున్నాను అదేం పరుగో కదా. కొంతమంది ఏమో జాబుల కోసం పరుగులు పెడతారు. అంటే కానిస్టేబుల్ ఆ ట్రైనింగ్లకు వెళ్ళినప్పుడు చాలా ఓపికతో పరుగులు పెడతారు, కానీ ఆయన కోపంతో పరిగెత్తాడట. అంటే ఈ లోకంలో ఒక్కొక్క రకాన పరుగులు పెడతా ఉంటారు. బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని పరుగులు ఉన్నాయి. ఆ పరుగుల గురించి మనము ధ్యానం చేద్దాం. మొదటి పరుగు యవనస్తుల పరుగు. ఎవరు పరుగు అండి? యవనస్తుల పరుగు. మీరు అప్పుడప్పుడు రిప్లై ఇస్తూ ఉండాలి నాకు. చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని
సత్పురుషుడు కాడు, సత్పురుషుడు కాడు, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటినని చెప్పాను. యేసు అతనిని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒక్కటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అప్పుడు యేసు చాలన మంచిది. ఇక్కడ చదువుబడిన మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే ఎవరు కనబడుతున్నారు? ఇక్కడ ఒక యవనస్తుడు కనబడతా ఉన్నాడు. ఏం చేశాడట? ఆయన పరిగెత్తుకుని వచ్చేసాడు. ఎవరి దగ్గరికి వచ్చారు? యేసయ్య దగ్గరికి వచ్చారు. ఏమంటే యేసయ్య దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి అంటూ ఉన్నాడు, యేసు సత్పురుషుడని యాల చెప్పుచున్నావు. పై మాటలు చూస్తే సద్బోధకుడని ఆయన అంటూ నిత్య జీవానికి నేను వారసునగుట నేనేమి చేయాలని యేసయ్యని అడిగాడు. అడిగిన తర్వాత యేసయ్య చెప్తూ ఉన్నాడు, అయ్యా ఇలా ఉండాలి అని చెప్తూ కింద మాటలు చూద్దాం. అందుకు అతడు చదవండి అమ్మది, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలివ్వవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలను నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ చాలన అనుసరించుచునే ఉంటినని చెప్పాను. కాబట్టి వచ్చాడు, అయ్యా నేను నిత్య జీవాన్ని పొందుకోవాలని యేసయ్యని అడిగాడు. యేసయ్య అయ్యా ఇలా ఉండాలంటే ఈయనేమంటూ ఉన్నాడు, నేను బాల్యము నుంచి కూడా ఇవన్నీ చేస్తూ ఉన్నానయ్యా అని యేసయ్యకి జవాబిస్తే యేసయ్య అన్నాడు, అయ్యా నీకు ఒక్కటి కొదువుగా ఉంది, అదేంటంట, నీ ఆస్తిని అమ్మి వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఆయన ఎవరట? మిగులు ఆస్తి పరుడు గనుక ఆ మాటకి ఏమైంది? ఆయనకి మొఖం చిన్నబుచ్చుకుని పరిగెత్తుకుని వచ్చినోడు నడుచుకుంటూ వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ భాగం మనందరికి అర్థమైంది కదా. ఒకసారి నా వైపుకు చూడండి. మనము కూడా ఏమంటే ప్రారంభంలో యేసయ్య దగ్గరికి చాలా చక్కగా పరిగెత్తుకొచ్చాం కదా. ఎంత ఆసక్తితో పరిగెత్తుకొచ్చామంటే ఏమంటే రక్షణ పొందిన తొలి దినాలను మనం జ్ఞాపకం చేసుకుంటే పాస్టర్ గారిని కూర్చొని ఇచ్చేవాళ్ళం కాదు కదా. అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ మీటింగ్స్ ఉన్నాయండి, ఎక్కడికి వెళ్దాం, ఆల్ నైట్ ప్రేయర్ ఉందా, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఇది చేద్దాం అది చేద్దాం అని పరిచర్యలో చాలా సేవకులను తొందర పెట్టిన వాళ్ళమే. కాలక్రమేపీ ఏమైపోయాం? బలహీనులం అయిపోయాం. అంటే బలహీనులం అయిపోయి లోకంలో ఏదో మనం ఆశపడింది పొందుకొని అక్కడ ఆగిపోయాం. కాబట్టి యవనస్తుడు వచ్చిన తర్వాత అయ్యా నాకు నిత్య జీవం కావాలన్నాడు. అందుకు కావలసిన మార్గం దేవుడు చూపించాడు. ఇవన్నీ నేను చేస్తున్నానయ్యా అన్నప్పుడు యేసయ్య అన్నాడు, నీకు ఒక్కటి తక్కువ ఉంది, నీకు కలిగిందంతా అమ్మేసి వచ్చి నన్ను వెంబడించనేటప్పటికీ ఆయనకు బాగా ఆస్తుందేమో, అది బాధ అయిపోయింది. మొక్కను చిన్నబుచ్చుకుని పరిగెత్తుకుని వచ్చినాడు. ఏమైపోయాడట? నడుచుకుంటూ తిరిగి వెళ్ళిపోయాడండి. అంటే చూడండి, మనుషులు దేవుని దగ్గరికి ఏదో ఒకటి పొందుకోవాలని వస్తారు. కొంతమంది ఏమో అది పొందుకుని ఏమంటే అక్కడతో ఆగిపోయి తిరిగి వెళ్ళిపోయేవారు కొంతమంది. ఇంకొంతమంది ఏమో పొందుకున్నాం కదా కొంతకాలం నిలిచి ఉందామని కొంతమంది. ఇంకొంతమంది ఎలా ఉన్నారయ్యా అంటే ఏదో ఒకటి జీవితం అలా సాగిపోతూ ఉంది కదా,
కొనసాగిద్దాం అన్నట్లుగా ఏమంటే ప్రభుతో నడిచేవారు కొంతమంది. ఇక్కడ యవనస్తుడు కానీ మనం ఆలోచిస్తే ఏం చేస్తూ ఉన్నాడట, తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎంతో ఆసక్తితో దేవుని దగ్గరికి వచ్చాడండి. ఏమండి ఏదో రకంగా దేవుడు ఏదో చెప్తాడు, ఏదో చేద్దాం అనుకున్నాడు. ఆయన మొత్తం అమ్మేసి వచ్చి నన్ను వెంబడించమంటే ఆ మాట చాలా బాధన కలిగించింది. నేను అంటాను, ఒకవేళ నిజంగా ఆయన చేస్తే దేవుడు ఏమండి 2 అంతలు ఇచ్చేవాడేమో కదా. ఆయనకు అసాధ్యమైంది ఏముంది? ఆయన మీద ఆనుకుని నిజంగా ఏమంటే యేసై చెప్పినట్లు ఆ యవనస్తుడు చేస్తే తన స్థితిగతి మారిపోనేమో కదా. ఆయన ఏం చేశాడు? ఆ మాట, అయ్యో నేనెంత కష్టపడి సంపాదించుకున్నానో, యేసై ఏమన్నాడు, ఇదంతా అమ్మేసి ఎవరికి ఇమ్మన్నాడు? బేదలకు ఇచ్చేయమన్నాడని ఏమంటే మనసు నొచ్చుకొని తిరిగి వెళ్ళిపోయాడండి. అంటే ఈ లోకంలో చాలామంది కూడా ఏదో ఒక పరిస్థితుల్లో ఆగిపోయి వారి యొక్క పరుగును ఏం చేయబోతున్నారు? తుదముట్టించలేక అంటే పోతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొంచెం ముందుకు వెళ్దాం. కీర్తనలు 119వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. కీర్తనలు 119వ అధ్యాయము 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చాలమ్మా. యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఏమంటే యవనస్తులు ఈ దినాల్లో అనేక మంది ఏమైపోతా ఉన్నారు? త్రోవ తప్పిపోతూ ఉన్నారు. ఏమంటే దేవునికి ఆయాస్కరంగా ఉంటూ ఉన్నారు. వారి మార్గాలను ఏం చేసుకుంటున్నారట? ఏమంటే తప్పించేసుకుంటున్నారు. వంకర త్రోవలో కొంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు. వారికి ఇష్టానుసారంగా కొంతమంది బ్రతుకుతూ ఉన్నారు. వారి జీవితాన్ని ఏం చేసుకుంటున్నారు? పాడు చేసుకుంటూ ఉన్నారు. ఒక యవనస్తుడి జీవితం చక్కగా ప్రభువులో కట్టబడాలంటే దేని చేత కట్టబడుతుందండి? దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. అంటే వాక్యం చేయలేదు. ఇది మన బ్రతుకులు ఏది చేయలేదండి. వాక్యం మన జీవితాల్లో చేయింది మన బ్రతుకులో ఏది కూడా చేయలేదు. అంటే ఈ మాటను ఆధారం చేసుకుని నేను అంటాను, దేవుని దగ్గర జరగదు ఇంకెక్కడికి వెళ్ళినా కూడా జరగదు. మనం అనుకుంటాం కొన్నిసార్లు, ఇదిగో దేవుని దగ్గర జరగలేదు కాబట్టి ఎక్కడికి వెళ్తారు? ఆయా వ్యక్తుల దగ్గరికి వెళ్తాను. ఏమండి ఆ స్థలాలకు వెళ్తాను, అక్కడ ఏదో జరుగుతుందట, ఇటువంటి వాటన్నిటికీ పరిష్కారం అక్కడ దొరుకుతుందంట అని వెళ్ళేవారు లేకపోలేదు. నేను అంటాను, దేవుని దగ్గర ఒక దానికి పరిష్కారం దొరకనప్పుడు నీవు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా అక్కడ పరిష్కారం అనేది దొరకదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటే ఒక యవనస్తుడు నడత శుద్ధి చేయబడాలంటే, మంచి మార్గంలో ఆ యవనస్తుడు నడవాలంటే అది దేని చేత సాధ్యం అండి? వాక్యము చేతనే సాధ్యమవుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటే అనేక మంది యవనస్తులండి పట్టబడుతూ ఉన్నారు వాక్యం చేత. వారి బ్రతుకులు మార్చుకుంటూ ఉన్నారంటే ఏమంటే ఏ వ్యక్తుల చేత కావట్లేదు, కానీ దేవుని ప్రేమ చేత మాత్రమే అది కార్యసిద్ధి కలుగు చేయబడుతుంది. హల్లెలూయా. చూద్దాం మరొక వచనాన్ని. 2వ దినవృత్తాంతముల గ్రంథము 10వ అధ్యాయము 6-7 వచనాలు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 10వ అధ్యాయము 6-7 వచనాలు. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను సజీవమై ఉండగా అతని పక్షమున నిలిచిన పెద్దలను పిలిపించి, ఈ జనులకు నేనేమి ప్రత్యుత్తరం ఇయ్యవలెనని మీరు చెప్పు ఆలోచన ఏదని అడుగగా, వారు, నీవు ఈ జనుల ఎడల దయాదాక్షిణ్యములు చూపి వారితో మంచి మాట్లాడిన ఎడల వారు ఎప్పటికీ నీకు దాసులగుదురని
అతనితో చెప్పిరి. అయితే అతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసివేసి తనతో కూడా పెరిగి తన ఎదుటనున్న యవనస్తులతో ఆలోచన చేసి, నీ తండ్రి మా మీద ఉంచిన కాడిని చులకన చేయమని నన్ను అడిగిన ఈ జనులకు ప్రత్యుత్తరమేమి ఇయ్యవలెనని మీరు యోచింతురో చెప్పుడని వారిని అడుగగా, అతనితో కూడా పెరిగిన ఈ యవనస్తులు అతనితో ఇట్లనిరి, నీ తండ్రి మా కాడిని బరువు చేసెను, నీవు దానిని చులకన చేయమని నీతో పలికిన ఈ జనులతో నీవు చెప్పవలసినదేమనగా, నా చిటికిన వ్రేలు నా తండ్రి యొక్క నడుము కంటే బరువుగా నుండును. నా తండ్రి బరువైన కాడి మీ మీద మోపిన కానీ నేను మీ కాడిని మరింత బరువు చేదును. నా తండ్రి మిమ్మును చబుకులతో దండించెను కానీ నేను కొరడాలతో మిమ్మును చాలమ్మ దండించదనని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఎవరు కనబడతా ఉన్నారు? రెహబాము కనబడతా ఉన్నాడు. రెహబాము ఎవరండి? సొలొమోను కుమారుడు. ఏమండి, యవన ప్రాయంలోనే తండ్రి మరణాంతరం రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఇశ్రాయేలీలందరూ కూడా రెహబాము దగ్గరకు వచ్చారు. ఎందు నిమిత్తం? ఆ రాజ్యంలో ప్రజల మీద ఉంచిన భారం ఎక్కువైపోతే అయ్యా అని రెహబాము దగ్గరకు వచ్చి వారి విన్నపాన్ని చెప్పుకుంటున్నారు. ఏమని? అయ్యా, ఇదిగో మీ తండ్రి మా మీద బరువైన కాడిని మోపున్నాడు కనుక ఆ కాడిని నీవు చులువు చేస్తే కనుక మేము మీ మీద ఆధారపడి నీకు దాసులుగా ఉంటామని అంటే ప్రజలు వచ్చి రాజుతో చెప్పుకుంటే, రాజు ఏం చేశాడట? ముందు తన తండ్రితో అంటే సొలొమోనుతో పనిచేసిన పెద్దలను పిలిపించాడు. వారిని అడిగితే అన్నారు, పెద్దలు చెప్పారు ఏమని? మంచి ఆలోచన చెప్పారు. అయ్యా, మంచిగా మాట్లాడి వారు అన్నదానికి నీవు ఏమనాలి? ప్రేమతో మాట్లాడి ఆమోదించు, వారు నీకు చక్కగా దాసులై లోబడి ఉంటారంటే రెహబాము ఏం చేశాడట? తనతో పెరిగిన యవనస్తుల్ని పిలిపించి వాళ్ళని అడిగాడట. ఏమని? ఇదిగో ఇశ్రాయేలీలందరూ వచ్చి నన్ను ఈ రీతిగా అడుగుతూ ఉన్నారు, మీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచాడు, ఆ కాడిని చులువు చేయమని అడుగుతున్నారంటే ఈయన ఏమంటున్నాడట రెహబాము? నా తండ్రి బరువైన కాడి మీ మీద ఉంచను కానీ నేను మీ కాడిని మరింత బరువు చేదును. తర్వాత మాట చూడండి, మరీ కఠినంగా ఉంది. నా తండ్రి మిమ్మును చబుకులతో దండించను కానీ నేను కొరడాలతో మిమ్మును దండించదనని చెప్పాను. ఈ మాటతో ఏమైందో తెలుసా? ఏమంటే ఇశ్రాయేలీల రాజ్యం రెండుగా చీలిపోయిందండి. అంటే ఏమంటే ఈ యొక్క రెహబాము ఎవరి సలహాలు తీసుకున్నాడట? యవ్వనస్తుల సలహాలు తీసుకున్నాడు. అంటే ఒక ఏమంటే రాజుగా ఉండి ఎవరి యొక్క ఆలోచనలు తీసుకోవాలి? అనుభవం కలిగిన వాళ్ళవి, చక్కటి నేర్పరి యొక్క ఆలోచనలు తీసుకోవాలి. కానీ ఈయన ఎవరికి తీసుకున్నాడట? తనతో పాటు పెరిగిన యవనస్తుల ఆలోచనలు తీసుకున్నాడు. తుదకి ఏమైందయ్యా అంటే రాజ్యం రెండుగా చీలిపోయిందండి. అంటే మన జీవితాల్లో మనం మాట్లాడే మాటలు చాలా ప్రభావం చూపిస్తాయి. ఏమంటే మనం మాట్లాడే మాట ఎలా ఉండాలట? ఉప్పేసినట్లుగా ఉండాలట. ఏమంటే ఎలా ఉండాలి మన మాట? ఉప్పేసినట్లుగా ఉండాలి. ఏమంటే అన్నీ వేసి కూరలు ఉప్పు వేయకపోతే ఎలా ఉంటుంది? తింటారా? ఏమంటే చక్కగా మసాలాలు వేసారు, అన్నీ వేసారు, ఉప్పు మర్చిపోయారు, తినగలరా? ఏమన్నా మటన్ తెచ్చారండి, ఉప్పు వేయకపోతే ఏమవుతుంది? కేజీ మటన్ 3.5 దినార్లు ఇట్టు కొన్నారు కదా అని తినేస్తారా? ఎంత కావాలి? మీ అవ్విల్స్ ఉప్పు అనేది కావాలి.
నువ్వు ఎన్ని దినాలు ఎట్టుకొని అందులో ఉప్పు లేకపోతే అది ఏమైపోద్ది? రుచి అనేది రాదు. కనుక మన మాటలు ఎలా ఉండాలట? ఉప్పేసినట్లుగా ఉండాలి. అంటే ఉప్పు ఎంత క్రియాశీలక పాత్ర కలిగిస్తూ ఉందో నీ మాటలు రుచిగా ఉండాలి. ఎదుటివారిని నొప్పించేటట్లుగా మన మాటలు ఎన్నడూ కూడా ఉండకూడదు. ఇక్కడ రెహబాము తీసుకున్న నిర్ణయం వల్ల మీరు తర్వాత వచనాన్ని చదువుకుంటే అధ్యాయం ఏమంటే ఇశ్రాయేలీలందరూ కూడా వెళ్ళిపోయారు. అసలు దావీదులో మాకు భాగం లేదని వెళ్ళిపోవడం ద్వారా ఏమైందో తెలుసా? రాజ్యము రెండుగా చీలిపోయిందండి. అంటే యవనస్తుల పరుగు ఎటు వెళ్తూ ఉంది? లోకం వైపు వెళ్ళిపోతూ ఉంది. యవనస్తుల పరుగు ఎటు వెళ్తూ ఉంది అంటే ఏమండి ధనం వైపు వెళ్ళిపోతూ ఉంది. అవును కదండి. ఈ దినాల్లో వివాహాలు ఆలస్యం అయిపోవడానికి కారణం ఏంటంటారు? ఏమండి యవనస్తులు చెప్పే మాట ఏంటి? మేము ఇంకా బాగా సెటిల్ అవ్వాలి. ఏమండి అప్పుడు చక్కగా సెటిల్ అయినా అవ్వకపోయినా 25తో అయిపోయింది. ఇప్పుడు ఏమైపోతున్నాయి? 35, 38 అయిపోతున్నాయి. తద్వారా అన్ని నష్టాలు ఏమవుతున్నాయి? చవి చూడాల్సిన పరిస్థితులు కదా. ఎందుకంటే మేము సెటిల్ అవ్వాలంటే చక్కగా మా భార్య మా పిల్లల్ని మేము పోషించుకోవాలని ఏం చేస్తూ ఉన్నారు? ధనం వెంబడించి చాలా ఆలస్యాలు చేయడం వల్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యవనస్తుల పరుగు ఎటు వెళ్ళిపోయింది? ఈ దినాల్లో లోకం వైపు వెళ్ళిపోయిందండి. రెండవ పరుగు చూద్దాం అంటే రెండవ పరుగు కీడు చేటుకు పరుగు పెట్టే పాదాలు. ఏం చేయటగట? మొదటి పరుగు యవనస్తుల పరుగు, రెండవ పరుగు కీడు చేటకు పరుగులు పెట్టే పాదాలు. చూద్దాం సామెతల గ్రంథము మొదటి అధ్యాయము, సామెతలు మొదటి అధ్యాయము 15-16 వచనాలు. నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము, వారి మార్గమున పోకుము, వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకును, నీ పాదము వెనుకకు తీసుకునుము. కీడు చేయుటకై పాదములు పరుగులెత్తును, వారి పాదములు పరుగులెత్తును. నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము. చాలనా ఏమంటే వారు ఏం చేస్తున్నారట? కీడు చేటుకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేటుకై వారు త్వరపడుచుందురు. ఏమంటే అనేక మంది మేలు చేసేవారు తక్కువైపోయారు. ఏం చేయటానికి ఇష్టపడుతున్నారు? కీడు చేయటానికి ఇష్టపడతా ఉన్నారండి. మేలు చేసేవారు ఎవరూ కూడా కనబడట్లేదు. ఏదో రకంగా ఒక వ్యక్తికి ఏం చేయాలి? కీడు చేయాలన్న ఆలోచనలే కలుగుంటున్నారు తప్ప మేలు చేద్దాం అనే ఆలోచనలు ఎవరికి కూడా కనబడట్లేదు. మేలు చేయడానికి ఎవరూ కూడా ఇష్టపడట్లేదు. అందుకే ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను అంటూ ఉన్నాడు, నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవలయందు నడవకుండా నీ పాదములు వెనుకకు తీసుకొనుము. ఎందుకు ఈ మాటలు అంటూ ఉన్నాడంటే వారు ఎటు వెళ్తున్నారట? కీడు చేటుకై వారి పాదములు పరుగులెత్తును. ఏమంటే మంచి పనులు చేయటానికి ఎవరన్నా వస్తారా? ఏమంటే మేలు చేద్దాం అంటే ఎవరన్నా వస్తారా? ఎవరన్నా ఏమంటే బాగు చేద్దాం రండి అంటే ఎవరన్నా వస్తారా? కానీ ఏదన్నా చెడ్డ కార్యం చేయటానికి ఎవరిని పిలవక్కర్లేదు. ఏమండి అక్కడ యాక్సిడెంట్ అయిందంటే ఎవరో పడిపోయారు, హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్నారు అనుకోండి, ఎంతమంది వస్తారు? చాలా అరుదుగా కనపడతారు. మాకు ఆ పని ఉందండి, ఈ పని ఉందంటారు. ఏమంటే ఎవరో కొట్టుకుంటున్నారంటే చూడాలంటే మనం ఆపక్కర్లేదని మనం పిలవక్కర్లే. అంటే మనకంటే ముందు పరిగెడతారు. దేనికి? ఎవరో కొట్టుకుంటున్నారు, ఎవరో పొడుచుకుంటున్నారంటే చూడడానికి ఉన్న ఆసక్తి, అక్కడికి వెళ్ళడానికి ఉన్న ఆసక్తి. అయ్యా ఎవరో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, హాస్పిటల్కి తీసుకెళ్దామంటే ఉండదండి. మేలు చేయటానికి ఎవరికి కూడా దినాలు ఏం లేదో, ఆశ లేదో. కీడు చేయటాకన్నా వ్యతిరేక కార్యాలు చేయటాకన్నా ఎంత ఆసక్తి ఉంటుందో. అంటే మందిరానికి వెళ్దామంటే ఎవరైనా వస్తారా? గుంపులుగా. సినిమాకి వెళ్దామనండి, షాపింగ్కి వెళ్దామనండి, అండ్ మాలియా చూడ్డానికి వెళ్దామనండి, టికెట్ నువ్వు పెట్టుకుంటావా నేను పెట్టుకుని అంటారు. ఎంత ఆసక్తి అంటే
లోక కార్యాలకు ఉన్న ఆసక్తి ఎక్కడ లేదు, దైవ కార్యాలకి కనబడట్లేదండి. ఏమంటే మందిరానికి వెళ్దామంటే సెలవులు ఉండవు, అమ్మ షాపింగ్కి వెళ్దామంటే ఏదో రకంగా అడిగి వచ్చేస్తారు మేడం అని కదా. అండ్ అలా ఉన్నారు మనుషులు. మనం దేని పట్ల ఆసక్తిని కనపరుస్తూ ఉన్నాం? ఏమంటే కీడు చేయటానికి పరుగులు పెడతా ఉన్నామా, మేలు చేయటానికి పరుగులు పెడుతున్నాం అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. చూడండి, కీర్తనలు 52వ అధ్యాయము 3వ వచనం. కీర్తనలు 52వ అధ్యాయము 3వ వచనం. మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము. కపటమైన నాలుక గలవాడా అధిక నాశనములైన మాటలే నీకు ఇష్టము. చాలన్న మాటలే నీకు ఇష్టం. ఏమంటే మేలు కంటే కూడా దేనికి ఇష్టపడుతున్నారట? కీడు చేయటమే ఇష్టం. ఏమంటే నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పుటయే నీకు ఇష్టం. ఏమంటే ఎలా ఉన్నారంటే మనుషులు, మేలు చేయటానికి ఎవరు ఇష్టపడట్లేదు, కానీ కీడు చేయటానికి మాత్రం చాలా చక్కటి ఆసక్తిని చూపుతూ ఉన్నారు కదండి. అంటే సమాజం చాలా భయంకరంగా చెడిపోయిన దినాల్లో మనం ఉన్నాం. మేలు చేసేవారు ఎవరో కనబడట్లేదండి. అందరూ కూడా ఏదో యుక్తిగా మోసం చేసేవారే కానీ ఏం చేసేవారు లేరు, మేలు చేసేవారు ఎక్కడా కూడా కనపడిన దుర్దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. కనుక మనం చేసే ఆలోచన, మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా ఎలా ఉండాలి అంటే జ్ఞానయుక్తంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 1-2 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలండి. ఏమంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. చూడండి, ఎందుకయ్యా అంటే ఏమంటే ఇక్కడ చెప్పబడుతున్న మాట, మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధం పలుకుటయు నీకు ఇష్టము. కపటమైన నాలుక గలవాడా అధిక నాశనములైన మాటలే నీకు ఇష్టము. ఏమండి మంచి మాటలు ఎవరికి ఇష్టం లేదంటే, ఏమంటే అవతలకి క్షేమం కలుగుతుంది అంటే ఎవరు ఇష్టపడట్లేదు, కానీ పాడైపోతుంటే మాత్రం చాలా ఇష్టంగా ఎలా ఉన్నారని అడిగి మరీ తెలుసుకుంటాక ఇష్టపడతా ఉన్నారు. ఏమండి పాడైపోయే వాళ్ళ గురించి అలా అయిపోయారు ఇలా అయిపోయారు అని పదే ఫోన్ చేసి అడిగేవాళ్ళు ఉన్నారు, కానీ చక్కగా వృద్ధి పొందుతున్నప్పుడు భుజం తట్టి చాలా కష్టపడి పైకి వచ్చామని ఎవరైనా చెప్తారా? ఎవరో చెప్పరు. ఆ మాట చెప్పడానికి కూడా ఎవరు ఇష్టపడరండి. ఎందుకయ్యా అంటే మానవుని యొక్క స్వభావం ఎలా అయిపోయింది అంటే కీడు గురించి ఉన్న ఆసక్తి మేలు గురించి ఉండట్లేదు. ఎదుటి వ్యక్తి మేలు పొందుకుంటున్నా కూడా సహించలేని దినాల్లోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. చూద్దాం 3వ యోహాను పత్రిక 11వ వచనం. ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుణ్ణి చూచివాడు కాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటే ఏం చేయమని చెప్తూ ఉంది ఇక్కడ? ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు ఎవరి సంబంధి? దేవుని సంబంధి. కీడు చేయవాడు ఏమంటే మేలు చేయవాడు దేవుని సంబంధి అంటే కీడు చేయవాడు దేవుని సంబంధి కాదు. ఎవరి సంబంధి అవుతాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మేలు చేస్తే మనం ఎవరి సంబంధం అవుతాం? దేవుని సంబంధం అవుతాం. కీడు చేస్తే ఖచ్చితంగా ఎవరి స్నేహితులు అవుతాం? అపవాదికి మనము స్నేహితులు అయిపోతాం. ఏమంటే అదే యొక్క మాటల్లో 2వ వచనం చూడండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటే ఈ రీతిగా ప్రార్థన చేసేవాళ్ళు ఎవరుంటారు? మేలు కోరేవాళ్ళ, కీడు చేసేవారా?
ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను అంటున్నాడు. ఇలా ప్రార్థన చేసేవారు ఏ సంబంధి? మేలు చేసేవారే. ఏమంటే మేలు చేసేవాడు అనుకోండి, మనం ఎక్కడున్నా కూడా ఎలా ఉండాలనుకుంటాడు? క్షేమం కలిగి సౌఖ్యంగాను మేలు కలిగి ఉండాలనుకుంటాడు. కీడు చేసేవాడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వాడి ఆశ ఎలా ఉంటుంది? వాడు ఎక్కడికి వెళ్ళినా పాడైపోవాలి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమంటే ఆ బంధకాల్లో మునిగిపోవాలని ఆలోచిస్తాడు తప్ప ఏమంటే మేలు పొందుకుని ముందుకు సాగాలనే మాత్రం కూడా ఆలోచన చేయడు. ఏమంటే మీ సన్నిహితుల గురించి మీరు ఏమని ప్రార్థన చేయాలి? అన్ని విషయాల్లో వాళ్ళు వర్ధిల్లాలి, సౌఖ్యంగా ఉండాలి అని ప్రార్థన చేయాలి కదండి. మనం ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? నాకు ఇచ్చిన ఇవ్వకపోయినా పర్లేదు, వేసేయా, ఆయనకి మాత్రం వద్దు ఇవ్వకూడదు. ఏమంటే నాకు ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఆయనకి అసలు ఇవ్వద్దని ప్రార్థన చేస్తాం. ఏమంటే అటువంటి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడా? అంటే మన ప్రార్థన ఎలా ఉండాలి? నిస్వార్థంగా ఉండాలి, దేవునికి మహిమ కలుగునుగాక. అంటే చెప్పబడుతున్న మాట, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. ఆ స్వభావం మనం కలిగి ఉండాలి తప్ప ఏమంటే కీడు చేసే వారంగా మనం ఉండకూడదు. ఏమంటే చేతనైతే మనం మేలు చేయాలి కానీ కీడు జోలికి మాత్రము కూడా వెళ్ళకూడదు. ఏమంటే కీడు మనకి పట్టనట్టుగా ఉండాలి. ఎవరన్నా నిన్ను ప్రేరేపిస్తున్నారనుకోండి, వేరే వాళ్ళని చెరపటాకో వాళ్ళని కొట్టడానికో తిట్టడాకో వారి మీదకి యుద్ధానికి వెళ్దాం రండి అన్నారు అనుకోండి, బాబో నేను రాను అనాలి. ఏమంటే నాకు అక్కడ పని లేదు అని మనము మన త్రోవలో వెళ్ళాలి తప్ప ఎవరో మనల్ని ప్రేరేపించారని వెళ్ళిపోకూడదు కదండి. చాలామంది సొంతంగా చేసే కంటే కూడా ప్రేరేపించి కార్యాలు ఎక్కువ ఉంటాయి కదా. అందుకే జ్ఞాని అయిన సొలొమోను అక్కడే అంటాడు ప్రారంభంలో, కుమారుడా నిన్ను ఎవరన్నా ప్రేరేపిస్తే వెళ్ళొద్దు వాళ్ళతో. పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు ఒప్పుకోవద్దు. వాళ్ళు దేనికి ప్రేరేపిస్తారు? పాప కార్యాలకు ప్రేరేపిస్తాడండి, మరి చెడు కార్యాలకు ప్రేరేపిస్తాడు. కనుక పాపులు నిన్ను ప్రేరేపిస్తే ఏం చేయకూడదు? మనం నాకు వేరే పని ఉంది, అప్పుడు ఖాళీ లేదని వెళ్ళిపోవాలి. ఎవరికైనా నొప్పి ఉండదు కదా. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళని గుచ్చుతారు, ఏమని నేను ఆ కార్యాలకు రాను, నేను మహా పరిశుద్ధ, అంత అవసరం లేదు అమ్మ, నాకు ఇప్పుడు ఖాళీ లేదు, ఖాళీ ఉన్నప్పుడు చూద్దాంలే అంటే అయిపోద్ది కదండి. అంటే వారు ప్రేరేపించినప్పుడు మనం ఏం చేయకూడదట? ఏమాత్రం వారితో కలిసి వెళ్ళకూడదండి. మూడవ మాట, మొదటి మాట ఏమనుకున్నాం? ఎవరు పరుగు? తర్వాత మాట ఎవరు చెప్తారు? సారమ్మ గారు చెప్తారు. చిన్న సారమ్మ గారు సుగునగర్ ఎక్కడో ఆలోచిస్తున్నారు, ఇక్కడ తీసుకొచ్చి పోతున్నాను ఇక్కడ పాడేశాను అన్నట్లుగా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వెళ్ళిపోతుకెళ్ళే సాయంత్రం మీ ఇంటికి కొంచెం విను వాక్యం. నెలకోసారి ఎన్ని నెలలు అయిపోయిందమ్మ నువ్వు వచ్చా, పండగకు వచ్చావు, 4 మాట్లాడిపో వెళ్ళేటప్పుడు. దేవునికి స్తోత్రం. మూడవ మాట, అక్రమమైన సంపాదన కోసం పరుగులు పెట్టే పాదాలు ఎక్కడ పరుగెడతాయట? అక్రమమైన సంపాదన కోసం. అంటే క్రమమైన సంపాదన ఉందా అంటే ఉంది. చూద్దాం బైబిల్ గ్రంథంలో. అంటే అక్రమమైన సంపాదన కోసం పరుగులు పెట్టిన వారు ఎవరో చెప్పండి. మీరమ్మ గారు మీరు కాకుండా. మీరమ్మ గారు చెప్పారనుకో ఏమంటారు? పాస్టర్ గారు వాకింగ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరమ్మ వినేసి ఉంటుంది, అందుకే మీరమ్మ గారికి లేదు ఛాన్స్. హల్లెలూయా చెప్పాలి, చెప్పరా? చూద్దాం ఒకసారి. 2వ రాజుల గ్రంథం. లైన్లో ఎవరో చెప్పేస్తున్నారు, మా వాళ్ళు చాలా షార్ప్గా ఉన్నారు. హల్లెలూయా చూద్దాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20 నుంచి చూద్దాం.
అంతటా అంతటా దైవజనుడైన ఎలీషాకు దైవజనుడైన ఎలీషా సేవకుడకు గెహాజీ సిరియానుడైన ఈ నయమానును తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెను గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనను తీసుకుందుననుకొనెను. నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథం మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు చేత వర్తమానము పంపి నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యుల్లో ఇద్దరు యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలను ఇచ్చి తన పనివారులో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకుని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ తీసుకుని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయిరి. అంతట లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి గెహజీ నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదని అంతటి ఎలీషా వానితో మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకున్నటకు చాలన్నా ఇది సమయమా. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు మనకి? గెహజీ కనబడతా ఉన్నాడు. గెహజీ ఏం చేశాడట? ఏమండి, నయమాను అని ఒక కుష్టి కలిగిన వ్యక్తి దైవజనుడి దగ్గరకు వచ్చాడు. ఎలీషా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటే ఏం తగ్గిపోయింది? నయమానుకున్న కుష్టి తగ్గిపోతే కృతజ్ఞత కలిగి కొంత వెండి బంగారం వెలగలిగిన ఏమంటే దుస్తులు దైవజనుడికి ఇస్తా ఉంటే దైవజనుడు మాత్రం ఒప్పలేదు, నాకు వద్దు, దయచేసి నువ్వు తెచ్చి నువ్వు తీసుకుని వెళ్ళిపో అని చెప్పాడు. ఏమంటే అలా ఊరుకుని ఉండాలి కదా. ఆ దైవజనుడి దగ్గర ఒక పనుడు ఉన్నాడు, శిష్యుడు, ఆయన పేరు ఏంటట? గెహాజీ. ఈ గెహాజీ అనుకున్నాడు, నా దైవజనుడికి వద్దకపోతే నాకు వద్దా, ఆయన తీసుకున్నాడు నాకన్నా అంటగట్టాలి కదా. ఏమన్నాడు? నాకు వద్దన్నాడు. కానీ మనోడు పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఏమంటే అలా కావాల్సినప్పుడు ఎవరికి చెప్పాలి? దైవజనుడికి చెప్పాలి. అయ్యా నాకు కావాలి, నేను వెళ్ళి నీకు వదిలే, నేను తెచ్చుకుంటాను అనేదో బతులాడి చెప్పాలి. కానీ ఈయన ఏం చేశాడంటే చెప్పకుండా వెళ్ళిపోయి ఏమని చెప్తూ ఉన్నాడు? మళ్ళీ ఎఫ్రాయిము మన్యం నుంచి 2 యవనస్తులు పాస్టర్ గారి దగ్గరకు వచ్చారు. ఇదిగో పాస్టర్ గారు నన్ను పంపించాడు ఏమన్నా ఇమ్మని అని. ఏమంటే 2 అడిగితే ఆయన ఎన్ని ఇచ్చాడట? 4 ఇచ్చాడట. ఆయన ఎంత మంచి మనసు చూడండి. ఎవరికి ఇవ్వాలని? దైవజనుడికి ఇవ్వాలని మంచి మనసు. ఎవరిదే? నయమానుది. కానీ తెచ్చుకుంటున్న ఆయన మనసు మంచిది కాదు. వంకేమో ఎవరి మీద పెట్టేశాడు? పాస్టర్ గారి మీద పెట్టేసాడు. మా పాస్టర్ గారి దగ్గరికి ఎవరో వచ్చారు చుట్టాలు, వాళ్ళకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలంటే ఇచ్చేనా ఆయన అంటే నయమాను చాలా ఆసక్తితో తెచ్చాడు కాబట్టి 2 అడిగితే 4 పట్టుకెళ్ళవయ్యా అని తాను ఇవ్వటమే కాకుండా తన దగ్గర ఉన్న పనులను కూడా పంపించాడు, మోసుకెళ్ళండి అని. అలా తెచ్చినోడు పనులను ఇంట్లోకి రానిచ్చాడా?
ఎక్కడి నుంచి పంపేశాడట? బయటెట్టయ్యా, ఇక్కడి నుంచి నేను మోసుకుంటాను అన్నాడు. ఎందుకని? తెచ్చేది ఏ సొమ్ము? అక్రమముగా తెచ్చుకుంటున్నాడు. క్రమంగా తెచ్చుకుంటే ఏమంటాడు? తెచ్చాను బాబు, ఇక్కడ దాకా తెచ్చారు కదా, లోపల ఎట్టేయండి అనేవాడే. ఇంకా సైలెంట్గా లోపల దాచేసుకుని వచ్చేసి ఏం ఎరగనట్టు ఎవరి దగ్గర కూర్చున్నాడు? మళ్ళీ ఏమంటే ఎలీషా గారి దగ్గర కూర్చున్నాడు. ఎలీషా ఎక్కడికి వెళ్ళి వచ్చావు అని అడిగాడు. గెహాజీని అడిగితే ఏమన్నాడు? నేను ఇక్కడే ఉన్నానయ్యా, ఎక్కడికి వెళ్ళాను అంటే, నీతో కూడా నా ఆత్మ, నా మనసు నీతో కూడా రాలేదా? ఇక వెళ్ళిపోతున్న నయమాన్ని ఆపావు, కావలసినవి తెచ్చుకున్నావు కదా, మరి ఇంకొకటి ఉంది అది కూడా తెచ్చుకోవా అన్నాడు. అదేంటి నాయన అంటే, అదిగో ఆయనకి విడిచి వెళ్ళిన కుష్టి ఉంది కదా, అది కూడా తగిలించుకో అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే దేనికోసం పరుగులు పెడతా ఉన్నాం? ఏమంటే కొంతమంది పరుగులు పెడతారు మందిరం మానేసి, ఏమంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాలి, ఏదేదో చేసేయాలి. ఏమంటే చాలా బాధతో చెప్తూ ఉన్నాం, దేవుని సన్నిధి కాదని మనం ఎక్కడ పరుగులు ఎట్టినా కూడా అదేది మనకి క్షేమం తెచ్చిపెట్టదండి. నువ్వు ఎప్పుడైతే నీ విలువైన సమయాన్ని, నీకు అది విలువ అన్నదే తెచ్చి దేవుని దగ్గర పెడతావో, దేవుడు నీకు రెట్టింపు ఘనతనిస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే దేవుని మందిరానికి రావటానికి నువ్వు ఎంత వ్యయ ప్రయాస పడుతున్నావో దేవునికి ఎరగదండి? దేవునికి తెలియదా? ఏమంటే నిశ్చయముగా ఆయన మన ప్రయాసం చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమంటే మన స్థితిగతులు ఎరిగిన వాడు. మందిరం కాదనుకుని మనం ఎక్కడికి వెళ్ళిపోయాం కదా, ఏదో తెచ్చుకున్నాం కదా, అదేమన్నా మనకి మేలు తెచ్చి పెడుతుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో కాదు. దానివల్ల మనకు నష్టమే ఉంటుంది తప్ప మేలు అనేది కాదు. ఏమంటే ఒకవేళ ప్రత్యేక పరిస్థితులు నీకు అవకాశం లేదు అంటే మంచిది. అవకాశం ఉండి కూడా మందిరానికి దూరం అయిపోతే అన్నిటికీ కూడా మనం మేలు పొందుకోలేము. హల్లెలూయా. తర్వాత ఇంకో వ్యక్తిని కూడా చూపిస్తాను, చూద్దాం. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. సహోదరులారా, మేము మీకు బోధించుచున్నది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని చాలా అనుసరించి నడుచుకొనుడి. ఏం చేయాలట? మనం ఎల్లప్పుడూ మేలైన దానిని చేయాలి అండి. ప్రారంభంలో అంటూ ఉన్నాడు కదా, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారిని బుద్ధి చెప్పుడి. ఏమంటే మన ముందు ఎవరైనా అక్రమం చేస్తున్నారనుకోండి, మనకెందుకని విడిచిపెట్టి కూడదట, చెప్పాలట. ఏమంటే ఇంత చక్కగా ఉన్నావు కదా, ఇదేం పని అని మనం ఏం చేయాలి? గద్దించగలగాలి, బుద్ధి చెప్పగలగాలి. మనం ఏమనుకుంటాం, మనకెందుకులే ఆడు ఎలా పోతే అంటే లోకంలో ఉన్న వారి గురించి కాదు చెప్పాల్సింది. ఎవరి గురించి చెప్పాలి? ఆత్మీయతలో ఉన్న వారి గురించి. నీ తోటి సహోదరుడు పడిపోతున్నప్పుడు, చెడిపోతున్నప్పుడు మనం ఎలా ఉండాలి? చెప్పి గద్దించేవారిగా ఉండాలి. చూడండి, బుద్ధి అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకి ఓతనీయుడి. ఎవరన్నా ఏ విషయంలోనన్నా అధైర్యంగా ఉంటే మనం ఏం చేయాలి? ధైర్యపరచాలి. అంటే కష్టాల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు వారికి చెప్పాలి, అమ్మ కష్టాలు ఖచ్చితంగా వస్తాయి, ఏదో రోజు వీటికి దేవుడు ముగింపు చెప్తాడు అని చెప్పాలి. కానీ ఇంకా అయిపోయిందిలే అన్నాం అనుకోండి, ఏమైపోతారు వాళ్ళు? ఇంకా అల్లాడిపోతారు. అంటే ఏదన్నా వ్యాధి వచ్చినోడి దగ్గరికి వెళ్ళి, ఈ వ్యాధి వచ్చినోడు మనం చచ్చిపోయాడు అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఇంకో 2 నెలలు గట్టెక్కేవాడు అప్పుడే కొంచెం ఎక్కువగా కొట్టేసుకుంటుంది. అలా వెళ్ళి ఆడి దగ్గరికి చెప్పాలి,
ఏమంటే ఇంతకంటే గొప్ప గొప్ప బలహీనతలోంచి బయటపడుతున్నారో ఏమి అధైర్యపడకు, దేవుడు స్వస్థతనిస్తాడని ధైర్యపరచాలి. అధైర్యపరచకూడదు ఎవరిని. కొంతమంది ఏమీ తొయ్యదేమో హాస్పిటల్కి వెళ్ళి ఆ బెడ్ మీద ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటారు, వాళ్ళు అలా అయిపోయారు ఇలా అయిపోయారు అని. పాపం ఉన్నదే హాస్పిటల్ బెడ్ మీద, ఎలా ఉంటుందండి పరిస్థితి? కనుక జ్ఞానం కలిగి మాట్లాడాలి. బలహీనలు మనం ఏం చేయాలి? బలపరచాలి. ఎన్నడూ బలహీనపరచకూడదు. కొంతమంది ఇదే పనిగా పెట్టుకుంటారు. అంటే బలహీనుడి దగ్గరికి వెళ్ళి ఇంకా అలా అయిపోయారు ఇలా అయిపోయారు అంటే ఈయన గుండె ఇంకా బలహీనం అయిపోద్ది. కనుక మనం ధైర్యపరిచే వారిగా ఉండాలి. అందుకే ఇక్కడ ధైర్యం చెడు వారిని ఏం చేయాలట? ధైర్యపరచాలి. అంటే బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండడి. ఎవడునో కీడునకు ప్రతి కీడు ఎవరికైనానూ చేయకుండా చూచుకొనుడి. ఎవరైనా మనకి కీడు చేశారనుకో, మనం ఏం చేయాలి? తిరిగి రెండంతలు చేసేయాలా కీడు? ఏమాత్రం కీడు చేయకుండా ప్రార్థన చేయాలి. వాక్యం చెప్తుంది, పగ తీర్చుకొనుట నా పని. అంటే ఎవరన్నా మనకి కీడు చేశారనుకో, వారి గురించి ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. అంతేగాని అంత చేశారు కదా, ఇప్పుడు దొరుకుతారో చూద్దాం, దొరకకపోరా అనేది ఎప్పుడూ కూడా మన మనసులో పెట్టుకోకూడదండి. చాలామంది అన్నీ చేస్తారు, ఎవరన్నా కీడు చేస్తే మళ్ళీ కీడు చేయడానికి చూస్తారు. అటువంటి మనసు మన అన్నడూ కూడా కలిగి ఉండకూడదు. చూద్దాం, ఇంకొక వచనం చూసుకుని ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. చూడండి, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ప్రేమ కూడా ఏమైపోతుందట? చల్లారిపోతుంది. ప్రేమ చాలా గొప్పదండి. ప్రేమ మరణం కంటే కూడా బలమైనది అని చెప్పబడుతుంది వాక్యం. దేనికంటే? మరణం కంటే కూడా ప్రేమ బలమైనది. కానీ కొన్ని పరిస్థితుల్లో ఏమైపోతుందట? బలహీనమైపోతా ఉంది. ఏ పరిస్థితి అది? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ప్రేమ అయిపోతుందట, చల్లారిపోతా ఉంది. ప్రేమ ఉన్నట్లేదు. కారణం ఏంటో తెలుసా? అక్రమము విస్తరిస్తూ ఉంది. ఎవరు ప్రేమించలేకపోతున్నారండి. ఎందుకయ్యా అంటే ఏం పెరిగిపోయినాయట? స్వార్థాలు, అసూయలు, అక్రమాలు. తర్వాత కింద వచ్చును, అంతము వరకు సహించువాడెవడు వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోవును. ప్రేమ ఏమైపోద్దట రానున్న దినాల్లో? ప్రస్తుతం కూడా ఏమైపోయింది? చల్లారిపోయింది, చల్లారిపోతూ ఉంది. ఎవరికి ప్రేమ అనేది ఉండట్లేదు. సహోదరుల ఐక్యత, ప్రేమలు ఇవన్నీ కూడా ఏమైపోతూ ఉన్నాయి? మాటలకే పరిమితం అయిపోతూ ఉంది. ఎందుకయ్యా అంటే ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. కారణం అక్రమము విస్తరిస్తూ ఉంది. ముగింపులోకి వస్తూ ఉన్నాను. 3 మాటలు ధ్యానం చేసి ఇప్పుడు దాకా. మొదట ఏ పరుగు? మీరు చెప్పద్దు, తర్వాత ఇంకో మాట చెప్పండి. రెండో పరుగు ఏంటి? కీడు చేయటకు పరుగు పెట్టే పాదాలు. మూడో పరుగు అక్రమ సంపాదన కొరకు పెట్టే పరుగు. మూడవది మంచి పరుగు అండి. క్షమించండి, 4వ పరుగు మంచి పరుగు. మొదట ఏమనుకున్నా? మూలవాక్యం పరమగీతములు 4వ వచనం, నన్ను ఆకర్షించుము, మేము పరుగెత్తుకుని మీ వద్దకు వచ్చేదము. ఆ పరుగు యొక్క తుద పలుకులు చూస్తే అపోస్తుల కార్యములు మంచి పరుగు మనం పరిగెట్టాలి. యవనస్తుల పరుగు మనకొద్దు. కీడు చేటుకు పరుగులు పెట్టే పరుగు మనకొద్దు. అక్రమ సంపాదన కోసం పరుగులు పెట్టే పరుగు మనకొద్దు. కానీ
మంచి పరుగు పరుగెట్టే వారిగా మనం ఉందాం. చూద్దాం అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం. అయితే ఎవరో తీయలేదా? అయితే ఉమ్. దేవుని కృపా స్వార్థను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా చాలా ఎంచుకొనటలేదు. దేవునికి మహిమ కలుగునగాక. ఏమండి, అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, అయితే దేవుని కృపా స్వార్థను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. దేవుని సత్య స్వార్థను చెప్పాలని, ఏమండి, ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని, దేవుడిచ్చిన గొప్ప స్వార్థను మోసుకుపోవాలని తన యొక్క ప్రాణాన్ని ఎంత మాత్రము కూడా ప్రేమించట్లేదట. ఎవరో అపోస్తుడైన పౌలు గారు. ఏమంటే దేవుడిచ్చిన గొప్ప పరిచర్యను అనేక మందికి చెప్పాలి, ఇందులో నా ప్రాణమైనా నేను ఇచ్చేస్తానన్న మనసు కలిగి ఉన్నాడు. ఏమంటే ఎంత గొప్ప పరుగో కదా. ఏమండి, మనమేమో ఇహపరమైన వాటి కోసం పరుగులు పెడతా ఉన్నాం, పర సంబంధమైన వాటి కోసం ఇంకెప్పుడు మనం పరుగులు పెడతాం. ఏమంటే పర సంబంధమైన తృష్ట ఏమంటే మనల్ని ఎప్పుడు పట్టుకుంటుంది? ఇహపరమైన వాటి కోసం ఎంత పరుగులు పెడతాం కదా. ఇప్పుడు ఎవరన్నా మందిరం అయిపోయాక రండి, అక్కడ ఒక గంట పని ఉంది, 10 దినార్లు ఇస్తారంటే నేను వస్తానంటాం కదా. ఆపగలమా? నన్ను పిలవండి నేను వస్తానంటాం. అమ్మా తర్వాత అక్కడ మీటింగ్ ఉంది వెళ్దామంటే ఇప్పటికి లేట్ అయిపోయింది కదండి, శుక్రవారం కదండి, ఇల్లు ఇచ్చేయాలి, బట్టలు వేయాలి మిషన్లో అంటాం, చాలా సాకులు చెప్తాం. కానీ మన పరుగు దేనికోసం? ఆత్మ సంబంధమైన పరుగు మనకుందా? యహపరమైన పరుగులో మనం ఉన్నామనేది నిశ్చయముగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే మాట మరొక వచ్చిన కూడా చూద్దాం. 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటే మన పరుగు ఏం చేయాలి? మనం తుదముట్టించాలి. మన పరుగు ఏమంటే కడ వరకు కూడా పరిగెట్టాలి. అందుకే భక్తుడు అంటున్నాడు కదా, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. ఏమంటే ఏదో 1 దినమో 2 దినాల్లో పరిగెట్టడం కాదు, తుది శ్వాస వరకు కూడా, విడిచే వరకు కూడా మనం పరిగెట్టాలి. ఎవరి కొరకు? ప్రభువు కొరకు, ప్రభు కార్యాల కొరకు మనం పరిగెట్టే వారంగా ఉండాలి. అంటే ఇహపరమైన వాటి కోసం ఎంత ఆసక్తితో పరిగెడతాం, అంతకంటే రెట్టింపు ఆసక్తితో దైవ కార్యాల కోసం మనం పరుగులు పెట్టే వారంగా ఉండాలి. ఏమండి, నా పరుగు తుదముట్టించి తిని నా విశ్వాసము కాపాడుకుంటేనే. ఇప్పుడు ఏముంది నా ముందు? ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోహాను సువార్త చివరి మాటగా యోహాను సువార్త 6వ అధ్యాయము 45వ వచనం. వారందరూ
బోధింపబడుదురు. 44 అమ్మ, 44. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునో నా యొద్దకు రాలేడు. చాలు. అంత్య దినమున నేను వానిని లేపుదును. హల్లెలూయా. మూలవాక్యం, నన్ను ఆకర్షించుము, మేము మీ వద్దకు పరిగెత్తుకుని వచ్చేద్దాము. చివరి వాక్యం, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తే తప్ప ఎవడు నా యొద్దకి రాలేడు. ఏమండి, మనం ఆయన దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాలన్నా, ఆయనతో పాటు సహవాసంలో మనం ఉండాలన్నా ప్రభువు మనల్ని ఆకర్షించాలి. ఇప్పుడు ఎన్ని కార్యాలైనా చేయొచ్చు. కొంతమంది చూడండి అన్నీ చేస్తారు కానీ రక్షణ అనేటప్పటికీ దూరంగా ఉంటారు. ఎందుకని? ప్రభువు వారిని ఇంకా ఆకర్షించలేదు. మనం అనుకుంటాం, ఏమంటే ఇంకెందుకు, రక్షణే కదా తీసేసుకోవచ్చు, అన్నీ చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, చక్కగా చేస్తున్నారు, ఇంకా బాప్తీసం. అది మన ప్రేరణ ద్వారా జరిగేది కాదు. ఎవరు ప్రేరేపించాలి? తండ్రి ప్రేరేపించాలి, ఆయన ఆకర్షించాలి. ఏమండి, వారి జీవితాల అద్భుత కార్యం జరుగుతుంది. ఏమంటే ఇక్కడ పరమగీతంలో చూస్తున్న, నన్ను ఆకర్షించుము, మేము మీ వద్దకు పరుగెత్తుకుని వచ్చేదాం. ఏమండి, ఎలాంటి పరుగు? యవనస్తుల పరుగా? కీడుకు చేయటకు పరిగెత్తే పరుగా? ఇంకొకటి అక్రమ సంపాదన కోసం పరిగెట్టే పరుగా? లేకుంటే చివరిగా చెప్పబడిన మంచు పరుగు పందెంలో మనం ఉన్నామా? మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా మీకు వందనాలు. ఇదిగో తండ్రి, మధ్యాహ్న కాలంలో ఇటు రీతిగా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు దేవా. ఇదిగో నాయన, చాలా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడారయ్యా. దీనికోసం నేను పరుగులు పెడతా ఉన్నాను దేవా. నా పరుగు ఏమై ఉందో, యహపరమైన అయా, ఇదిగో ధనాపేక్షతో పరుగులు పెడతా ఉన్నానా? ఇదిగో యవనస్తుడు అన్నీ ఉన్నవే, అన్నీ చేస్తూ ఉన్నాడు. మీరు అన్నారు, నీకు కలిగిందంతా మీరు నన్ను వెంబడించని. యా, ఇదిగో మనస్సు నొచ్చుకుని తిరిగి వెళ్ళిపోయాడయా. పరుగెత్తుకుని వచ్చాడు కానీ ఆ పరుగునైనా తుది వరకు కొనసాగించలేకపోయాడు. ఒకవేళ అటువంటి పరుగులో నేను ఉన్నానా? ఆ పరిగెత్తి మధ్యలో ఆగిపోయి తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నానేమో. అదిగో తండ్రి, మంచి పరుగు పందెంలో నేను ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అదిగో నేను పరుగు పెట్టాను, నా పరుగు తుదముట్టించి తిని నా విశ్వాసం కాపాడుకున్నాను, ఇంక నా కొరకు కిరీటం దాచి ఉంచబడింది. ధైర్యంగా మాట మేము కూడా చెప్పటాకే కృపనివ్వండి. మా విశ్వాసంలో నిత్యము పరిగెట్టే వారంగా మేము ఉండాలి. మా యాత్రను కొనసాగించే గుంపులో మేము ఉండటా కృపనివ్వండి. విని వాక్యం బిడ్డల హృదయాల్లో స్థిరపరచండి. వాక్యానుసారమైన జీవితాన్ని అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.